గాజా మీద బాంబుల వర్షం కురుస్తోంది. భయంతో వణికిపోతున్న ప్రజలు. ఇల్లు సురక్షితం కాదని రోడ్ల మీదే పిల్లలతో కలిసి రాత్రులు గడుపుతున్నారు. ప్రతి సెకను పేలుళ్ళు, ప్రతి క్షణం మృత్యువు. ఇజ్రాయెల్ దాడులతో గాజా తగలబడిపోతోంది. ఒక్కో కుటుంబం కన్నీళ్లలో మునిగిపోతోంది. గాజాపై ఇజ్రాయెల్ దళాలు అత్యంత తీవ్ర స్థాయిలో బాంబింగ్ చేస్తున్నాయి. ఈ విషయాన్ని దేశ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ వెల్లడించారు. బందీలను విడుదల చేయించేందుకు, హమాస్ ను ఓడించేందుకు తీవ్ర స్థాయిలో పోరాడుతున్నట్లు చెప్పారు. గాజా పట్టీ నుంచి ఇప్పటికే 3.5 లక్షల మంది పాలస్తీనా వాసులను తరలించేశామని ఐడిఎఫ్ వెల్లడించింది. ఇంకా వేల మంది ఇక్కడ మిగిలినట్లు చెప్పారు. ఐడిఎఫ్ దళాలు భూతల ఆపరేషన్ మొదలుపెట్టిన తర్వాత నగరాన్ని విడిచి వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరగనుందని అంచనా వేస్తోంది. ఎందుకంటే ఈ ఆపరేషన్లో హమాస్ ను అణిచివేసి గాజాను ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకునే అవకాశాలున్నాయి. ఐడిఎఫ్ ఆపరేషన్ కి ముందు గాజా పట్టీలో 10 లక్షల మందికి పైగా పాలస్తీనా వాసులు నివాసం ఉండేవారు. ఆ తర్వాత భారీ సంఖ్యలో వలసపోయారు. గత వారం నగరాన్ని ఖాళీ చేయాలని ఐడిఎఫ్ పాలస్తీనా వాసులను హెచ్చరించింది. మరోవైపు గాజాలో ఇజ్రాయెల్ మారణ హోమానికి పాల్పడిందని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. ఇజ్రాయెల్లోని అగ్రనాయకులు కూడా ఈ దాడుల్ని ప్రోత్సహించారని మొత్తం 72 పేజీల నివేదిక విడుదలైంది. ఇజ్రాయెల్ 2023 అక్టోబర్ నుంచి 4 జాతి విధ్వంసకర దాడులకు పాల్పడిందని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి ఏర్పాటు చేసిన కమిషన్ నివేదిక వివరించింది. అక్టోబర్ 7 దాడులకు ముందు నుంచే ఇజ్రాయెల్ పాలస్తీనాలోకి సరుకు రవాణాను అడ్డుకుందని, హమాస్ దాడి తర్వాత రవాణా పూర్తిగా ఆగిపోవడంతో గాజావాసుల జీవనం దుర్భరంగా మారిందని నివేదిక తెలిపింది. ఇజ్రాయెల్ దాడుల కారణంగా పాలస్తీనా వాసులకు తీవ్రమైన శారీరక, మానసిక హాని జరిగిందని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. కొన్ని చర్యల ఫలితంగా ఆ ప్రాంతంలో జననాలు కూడా తగ్గిపోయాయని తెలిపింది. పౌరులు, జర్నలిస్టులు, ఆరోగ్య శాఖ సిబ్బంది, మానవతా కార్యకర్తలపై దాడులకు సంబంధించిన కొన్ని ఉదాహరణలు ఇచ్చింది. ఇళ్లు, ఆస్పత్రులు, పాఠశాలలు, మత ప్రదేశాలు అనే తేడా లేకుండా దాడులు జరిగాయని తెలిపింది. చిన్నారులని తెలిసి కూడా ఇజ్రాయెల్ సేనలు దాడి చేశాయని, 5 ఏళ్ల హిండ్ రజాబ్ మరణాన్ని ఉదహరించింది. పౌరులు ప్రాణాలు కోల్పోతారని తెలిసి కూడా మందుగుండు వాడారని పేర్కొంది. పాలస్తీనా ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం అక్టోబర్ 7 నుంచి 65,000 మంది చనిపోయారు. వీరిలో హమాస్ కు చెందిన వారెంతమంది, మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారా అనే వివరాలు వెల్లడించలేదు. అయితే తాము ఆత్మరక్షణ కోసమే దాడులు చేశామని, ఎలాంటి మారణ హోమానికి పాల్పడలేదని ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది. గత కొన్నాళ్లుగా ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు గాజాలోని లక్ష్యాలపై విరుచుకుపడుతుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చాలా కుటుంబాలు తమ ఇళ్లలో నిద్రపోవడానికి భయపడిపోయాయి. దీంతో వీరంతా వీధుల్లోనే పిల్లా పాపలతో కలిసి నిద్రిస్తున్న వీడియోలు వైరల్ గా మారాయి.